ఎన్నో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దావీదు ఆ గుహలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. అతను తరమబడుతూ ఉన్నప్పుడు కూడా దేవుని గణపరిచాడు. అతడు ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేని మరువకు సుమా, నా ప్రాణమా నువ్వు ప్రతి క్షణము దేవుని స్తుతించు. ఇదే మాటను అతని నోటి వెంట ఎప్పుడు వచ్చేది. శ్రమ లేని మానవుడు ఎవరు ఉండరు. శ్రమ లేకపోతే అతడు మానవుడే కాదు. శ్రమ, దేవుడే శ్రమ అనుభవించాడు ఈ లోకానికి వచ్చి. ప్రభువే వేదన అనుభవించాడు ఈ లోకానికి వచ్చి. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని వేదనతో ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన యొక్క చెమట రక్తముగా మారిన క్షణాలన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఎంతో వేదన, బాధ ప్రభు కూడా అనుభవించాడు.